నమస్తే అమ్మ. నమస్తే అవని. అమ్మ ఇప్పుడు 2026 సంవత్సరంలో అసలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? హ్మ్. అంటే అనుకున్న పనులంటే ఈ సంవత్సరంలో జరుగుతాయి అంటారా? హ్మ్. ఓవరాల్‌గా ఎలా ఉంటుందంటారు? తప్పకుండా. ఈ మిథున రాశి వారి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక శని భగవానుడు మీనంలో 10వ స్థానంలో, కర్మస్థానం 10వ స్థానం అందులో సంచారం చేస్తున్నాడు. గురుడు మిథునం నుంచి కర్కాటకంలోకి వస్తూ 1వ స్థానం నుంచి 2వ స్థానంలోకి వెళ్తున్నాడు. రాహు కుంభంలో 9వ స్థానంలోను, కేతు సింహంలో 3వ స్థానంలోను, బుధుడు సంవత్సరం మొత్తం మీద వీళ్ళకి మంచి జరిగేటట్టుగా చాలా చక్కని ప్రభావాన్ని, బలమైన ప్రభావాన్ని ఇస్తున్నాడు. అయితే మొత్తంగా వీళ్ళకి ఎలా వస్తోందంటే కర్మఫలాలు, అదృష్టము, ధనయోగము, మంచి మార్పులు, అద్భుతమైన మార్పులు, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని మార్పులు మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జరగబోతోందనమాట. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక మెడిసిన్, ఇంజనీరింగ్, ఐటీ, సైన్స్, లా, కమ్యూనికేషన్లో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి అద్భుతమైన విజయాలతో పాటు వాళ్ళు అనుకున్న స్థాయి కన్నా ఉచ్చ స్థాయికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకు? బుధుడు యోగిస్తున్నాడు కాబట్టి. విదేశీయానం కూడా ఉందమ్మా మరి విద్యార్థులకి? తప్పకుండా ఉంది. అయితే జనవరి, జూన్ మధ్యలో వీళ్ళకి చాలా గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఈ పీరియడ్‌ని అస్సలు వృధా చేసుకోవద్దు. అయితే వీళ్ళకి ఎలా ఉంటుందంటే మెమరీ పవర్ పెరుగుతుంది. ఏది వాళ్ళు టచ్ చేసినా అది సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతుంది చదువు విషయంలో. జూలై తర్వాత నుంచి వీళ్ళకి ఇందాక నువ్వు అడిగావు కదా, విదేశాలు వెళ్ళడానికి ఒక అటెంప్ట్ లోనే వీళ్ళకి అన్నీ అయిపోతాయి. రిజెక్షన్ అనేది వీళ్ళకి లేదు. కాబట్టి చాలా బలంగా ప్రయత్నం చేస్తే కనుక అక్కడికి వెళ్ళి చదువుకోవడము, అక్కడ స్థిరపడడం జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏంటంటే కనుక ఈ సమయంలో ప్రేమ జోలికి వెళ్ళడం కానీ, లేదా మొబైల్ సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చిలో పడి చదువును నెగ్లెక్ట్ చేయడం కానీ చేసినట్టయితే ఇయర్ మొత్తం లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే పరిహారంగా వీళ్ళు ఏం చేయాలంటే కనుక పచ్చ రంగు వస్తువులు కానీ, పచ్చ రంగు పప్పు ధాన్యాలు కానీ, అనగా పెసర్లు అనమాట, దానంగా వీళ్ళ పేరెంట్స్ ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. బుధ ప్రీతిని కోసము నవగ్రహ ఆలయంలో బుధుణ్ణి పూజ చేసుకోవడం, జపం చేసుకోవడము, ఇలాంటి పనులు చేసినట్టయితే కనుక ఆ డిస్ట్రక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. తర్వాత ఉద్యోగము, ఐటీ, ప్రభుత్వము ఇవి చూసినట్టయితే 26లో ఉద్యోగ రంగంలో విపరీతమైన మార్పులు వస్తాయి వీళ్ళకి. తర్వాత ప్రమోషన్స్, కొత్త బాధ్యతలు, ఉన్నతమైన బాధ్యతలు, దాంతోపాటు జాబ్ చేంజ్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి వీళ్ళకి. తర్వాత ఐటీ మీడియా రంగం చూస్తే కనుక ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. వీళ్ళు తీసుకోవడమే ఆలస్యం అనమాట. తర్వాత డిజిటల్, ఏఐ, సాఫ్ట్వేర్ ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ గ్రోత్ కనబడుతోంది. ధనపరంగా, కేడర్ పరంగా అన్ని రకాలుగా కూడా. కొన్ని కంపెనీలు అంటే వీళ్ళు చేసే సంస్థలు వీళ్ళని విదేశాలు వాళ్ళ ఖర్చుతోనే పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయత్నం చేసుకోవడమే వీళ్ళ లోపం అనమాట. అయితే జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలంటే కనుక వీళ్ళ సీనియర్స్ వీళ్ళని తప్పుదోవ పట్టించే అవకాశాలు కనబడతాయి. కాబట్టి మాట వినాలా వద్దా అనేది వీళ్ళ నిర్ణయం తీసుకోవాలి. తర్వాత డాక్యుమెంటేషన్ ఏదైనా చేసినప్పుడు కానీ, అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసేటప్పుడు కానీ 1-2 సార్లు చూసుకుని చేసినట్టయితే కనుక సూప్లో పడకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. ఈ డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత వీళ్ళు పరిహారం ఏం చేయాలంటే కనుక ప్రతి బుధవారము బుధుడికి సంబంధించిన పరిహారం చేసుకోవడంతో పాటు దత్తాత్రేయ స్వామి వారి పూజ తప్పనిసరిగా చేసుకోవాలి, లేదా ఆలయ దర్శనం చేసుకోవాలి. ఇంకా వ్యాపారం, బిజినెస్, ట్రేడింగ్లో చూసినట్టయితే కనుక కమ్యూనికేషను, ట్రావెల్, ఎడ్యుకేషన్, కన్సల్టెన్సీ, ఎలక్ట్రానిక్స్, మొబైల్, స్టాక్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగ్ ఈ వ్యాపార సంస్థలకు అద్భుతంగా ఉండబోతుంది అనమాట. తర్వాత ఏప్రిల్ తర్వాత నుంచి వీళ్ళు అనుకున్న స్థాయి కన్నా 3 లాభాలు పెరిగే అవకాశం కనబడుతుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు వీళ్ళకి కొంచెం ఒక 100 రూపాయలు అన్నట్టుగా లాభం వస్తే ఏప్రిల్ తర్వాత నుంచి ఎక్స్ట్రాడినరీగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత కొత్త భాగస్వామి చేర్చుకుంటే కనుక వీళ్ళు విస్తరణకు అవకాశం ఉంది. అంటే పార్ట్నర్షిప్కి బాగుంది, ఎక్స్పాన్షన్కి కూడా అవకాశాలు చక్కగా ఉన్నాయి. తర్వాత వీళ్ళు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక తొందరగా నోటి మాట ద్వారా కొన్ని వ్యాపార సంస్థలు మూసేసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. మాటల విషయంలో అంటే ఎవరికైనా మాట ఇవ్వడంలో కావచ్చు, ఏదైనా వాళ్ళ వ్యాపార సంస్థలకు సంబంధించి మాట విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మోసపోయే సూచన 2వ విషయం కనబడుతోంది. అది ధనపరంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, డబ్బులు ఇచ్చేటప్పుడు, చెక్కుల మీద సంతకాలు పెట్టేటప్పుడు ధనపరంగా మోసపోయే అవకాశం ఉంది. కాషియస్గా ఉండాలి. తర్వాత వీళ్ళు చేయవలసిన పరిహారం ఏంటంటే కనుక ఈ సంవత్సరం మొత్తము ప్రతి బుధవారము వినాయకుడినే వీళ్ళు ఆరాధించాలి.
హ్మ్. వ్యాపారంలో లాభాల కోసము. తర్వాత వ్యవసాయము, భూములు, పంటలు చూసుకున్నట్టయితే కనుక తూర్పు వాయువ్య దిశల్లో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి విశేషమైన పంటలు పండే అవకాశం కనబడుతోంది. ఆ పంటలు దిగుబడి బాగుంటుంది, హ్మ్. రేటు పలుకుతుంది. దాంతో పాటు వీళ్ళ అప్పులు తీరిపోయి కొత్త భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. తర్వాత పంటలు పండే దాంట్లో పప్పులకు సంబంధించి, తోటలకు సంబంధించి, పువ్వులకు సంబంధించి వాళ్ళు హ్మ్. కనుక వేసినట్టయితే విశేషమైన లాభాలు వస్తాయి. ఇంకా తర్వాత ట్రాక్టర్లు, మిషన్లు ఏమైనా కొనుక్కోవాలంటే కనుక ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది. అయితే వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే కనుక అకాల వర్షాలు రావడము, హ్మ్. తర్వాత గాలి వల్ల వీళ్ళ పంటలు నష్టం అవ్వచ్చు. ఏ వైపు నుంచి గాలి వస్తుందో తెలియదు. అకస్మాత్తుగా గాలి వచ్చే మనకు వాతావరణంలో మార్పులు అవును. వస్తాయి కదా, మార్పులొస్తుంది. ఆ మార్పుల్లో గాలి వల్ల వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. హుహు. ముందస్తు చర్య తీసుకోవాలి. అయితే వీళ్ళు చేయవలసిన మరి పరిహారం ఏంటంటే కనుక సాధ్యమైనన్ని సార్లు భూమాతకు పూజ చేయడం అనేది వీళ్ళ ప్రక్రియ. ఇంకొకటి పరిహారమే లేదు. హ్మ్. భూమాతనే చల్లగా చూడు తల్లి, బాగా పూజించాలి. చూడు తల్లి అని వీళ్ళు పూజ చేసుకోవాలి. దీంతో పాటు నాగదేవతకి కూడా పూజ చేసుకోవాలి. హ్మ్. వీలైతే వీళ్ళ పొలాలలో కానీ ఎక్కడైనా ఒక నాగమ్మ తల్లి శిల ఉంటుంది కదా ఇలాగా, అవును. ఆ శిల గంటలో. కనుక పెట్టుకున్నట్టయితే మంచి రక్షణగా ఉంటుంది. తర్వాత ఇక రాజకీయము, ప్రభుత్వాలు చూసినట్టయితే మీడియా ద్వారా వీళ్ళకి గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది రాజకీయ నాయకులకి. అయితే హ్మ్. యువ నాయకులకు, యూత్‌కి మంచి అదృష్టం కలుగుతుంది. పెద్ద పెద్ద పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత పార్టీల మార్పుల వల్ల కూడా వీళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఉన్న హ్మ్. పార్టీ నుంచి వేరే పార్టీకి కనుక వెళ్ళినట్టయితే మంచి లాభము, అంటే మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది. వీళ్ళ హ్మ్. నాయకత్వ లక్షణాలు గుర్తింపుకొస్తాయి. అయితే వీళ్ళు దేనిలో జాగ్రత్త పడాలంటే కనుక మొదటిది విమర్శల వల్ల, మాటల వల్ల శత్రువులు తయారు చేసుకుంటారు వీళ్ళకి వీళ్ళే. ఓకే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే వీళ్ళకి చేయవలసిన పరిహారము సూర్యుడిని ఎక్కువ ఆరాధించాలి. ఆరాధించాలి. సూర్యుడు రాజయోగం ఇస్తాడు కాబట్టి హుహు. సూర్యుడిని ఎక్కువ ఆరాధించాలి. తర్వాత కుటుంబము, దాంపత్యము, సంతానము చూసినట్టయితే పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. పెద్దింటి సంబంధాలు వస్తాయి. హ్మ్. తర్వాత సంతానానికి శుభవార్తలు, సంతానం కావలసిన వాళ్ళు సంతానం మూలకంగా శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయి ఈ సంవత్సరం అంతా చక్కని హార్మోనీ ఉంటుందన్నమాట. హ్మ్. తర్వాత వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన నెలలు జూన్, ఆగస్టు. ఈ 2 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ అంశాల్లో అంటే కనుక భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు, విడిపోవచ్చు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత అత్తమామల వల్ల తగాదాలు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు పెట్టడం కానీ, వీళ్ళ మాట వల్ల కానీ తగాదాలు వచ్చి విడిపోవడము అయ్యే హ్మ్. అలాంటి అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబము విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత పరిహారం ఏం చేయాలంటే కనుక ఏ పూజ చేసుకున్నా దంపతులిద్దరూ కలిసి దీపం వెలిగించాలి. లక్ష్మీ హ్మ్. అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. అయితే ఆరోగ్యము, శరీర స్థితి చూసినట్టయితే కనుక నరాల బలహీనత, హ్మ్. థైరాయిడ్, అలసట, నిద్ర లేకపోవడము, ఎక్కువగా లంగ్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేటట్టుగా కనబడుతోంది. హ్మ్. ఊపిరితిత్తులు, శ్వాస ఈ వీటి విషయంలో జాగ్రత్తలు జాగ్రత్తలు. తీసుకోవాలి. అయితే ప్రమాదాలు వీళ్ళకి ఏ మాసంలో ఉన్నాయంటే కనుక మార్చి, జూలైల మధ్య హ్మ్. అంటే లంగ్స్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, వాహన ప్రమాదాలు కానీ, ఎత్తు మించి జారి పడ్డాలు కానీ, లేదా మెట్ల మించి పడ్డము ఇట్లాగా పడడం వల్ల ఎక్కువగా హ్మ్. యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు జరిగే ఇది మార్చిలో. కనపడుతోంది. మార్చి, జూలై ఈ 2 నెలల్లో హ్మ్. జాగ్రత్తలు తీసుకోవాలి. మరి పరిహారం ఏం చేయాలంటే కనుక సాధ్యమైనన్ని సార్లు హనుమంతుణ్ణి పూజించుకోవాలి. హ్మ్. ఇదొక్క పరిహారము. అయితే ఇంకా ఆర్థిక పరిస్థితులు, ధనము, అప్పు చూసుకున్నట్టయితే 26లో వీళ్ళకి ధనం వేగంగా వస్తూ ఉంటుంది. హ్మ్. తర్వాత 2 ఆదాయ మార్గాలు, ఇది చేసేది కాకుండా ఆదాయ మార్గాలు ఎక్కువగా మెండుగా ఉంటుంటాయి. అయితే పాత అప్పులు తీరిపోతాయి. కొత్త అప్పులకి వీళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఆ! అయితే వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే స్నేహితుల వల్ల మోసపోతారు, నష్టపోతారు. ఈ విషయంలో స్నేహితుల్ని ఈ సంవత్సరం కొంత నమ్మకంగా ఉండడమే మేలైన విషయం మంచిదంటారు. అనమాట. అయితే పరిహారం ఏం చేయాలంటే కనుక ప్రతి గురువారము పసుపుని దానంగా ఇచ్చుకోవాలి. హ్మ్. లక్ష్మీ స్తోత్ర పారాయణ, అంటే ధనపరంగా మోసపోకుండా అవును. ఉండడానికి లక్ష్మీ స్తోత్ర పారాయణ చేసుకోవాలి. ఈ 2 చేసుకుంటే కొంచెం మెరుగైన ఫలితాలుంటాయి. హ్మ్. అయితే ఇంకా ప్రమాదాలు చూసుకున్నట్టయితే కనుక క్రైమ్‌లో ఇరుక్కోవడము, హ్మ్. సైబర్ క్రైమ్ కావచ్చు, ఈ స్కామ్‌లు వస్తుంటాయి కదా, వాటిల్లో ఇరుక్కోవడము. తర్వాత న్యాయపరమైన చిక్కుల్లో కూడా వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. హ్మ్. సోషల్ మీడియాలో వల్ల వీళ్ళకి పరువు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉండేవాళ్ళు ఈ 3 విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మరి వీళ్ళకి పరిహారం అంటూ ఏమీ లేదా అంటే ఉంది. ఏంటంటే గనక ప్రతి బుధవారము వినాయకుడికి, అంటే ఈ వీటి నుంచి తప్పించుకోవడానికి వినాయకుడికి గరికమాలలు కనుక వేసినట్టయితే అపవాదుల నుంచి, సైబర్ క్రైమ్ నుంచి, స్కాముల నుంచి బయటపడే అవకాశం కనబడుతుందన్నమాట. ఇది చాలా చక్కగా తెలియజేశారమ్మా. వీళ్ళకి అసలు ఈ రాశి వారికి
ఆర్థికంగా అనుకోవచ్చు, ఆరోగ్యంగా మొత్తం మీరు తెలియజేస్తారు టోటల్‌గా. అవును. చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే.